వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో అసలు మిస్ కాకుండా చూడండి. మీకు మొన్న నేను ఫొటోస్కి పువ్వులు పెడుతుంటే ఊరుకూరుకునే పడిపోతూ ఉన్నాయి. దానికి ఒక చిన్న టిప్ చెప్తానని చెప్పేసి అన్నాను కదండి. ఆ టిప్ ఏంటన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే నేను క్యాబేజ్ మంచూరియా కూడా చేశానండి. చాలా బాగున్నదనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. అయితే ఈరోజు పిల్లలకి లాస్ట్ డే స్కూల్ అనమాట. ఈ రోజుతో పిల్లలకి హాలిడేస్ అయితే ఇచ్చేస్తున్నారండి. సో ఇంకా పిల్లలకైతే వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారన్న తెలియదు కానీ అందరికీ వాటర్ బాటిల్స్ ఇంకా ప్లేట్స్ అయితే ఇచ్చారండి. ఇంకా అవి తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే మేము బయటకు అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే పిల్లలకి షూస్ అయితే లేవండి. సో పిల్లలకి షూ తీసుకుందాము. ఇంకా మా హస్బెండ్ కూడా షూ తీసుకుంటానన్నారు. అంటే ముందు తీసుకుంటాను అనలేదు, పిల్లలకి తీద్దామని చెప్పేసి వచ్చాం. కానీ ఇంకా మా హస్బెండ్ కూడా షూ లేదనమాట. ఇంకా ఆయన కూడా షూ అయితే తీసుకుంటున్నారు. విన్నుకి విరాజ్కి సెలక్షన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మా హస్బెండ్ అనమాట. నేనైతే తీసుకోవట్లేదు. నేను మొన్న ఎప్పుడో అంటే లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు జూడియోలో తీసుకున్నాను కదా, అవే ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలకైతే లేవని చెప్పేసి విన్నుకి అయితే బెల్ట్ చెప్పులు అయితే తీసుకున్నాము. విరాజ్కి వచ్చేసి షూ అయితే తీసుకున్నానండి. విన్నుకి కూడా షూ తీసుకుందామని చూసాం కానీ లేవన్నమాట. విన్ను సైజు లేవు, అలాగే మోడల్స్ కూడా లేవు. ఇంకా మా హస్బెండ్ అయితే ఈ షూ అయితే తీసుకున్నారు. ఇంకా అందు గురించనే విన్నుకి అయితే బెల్ట్ చెప్పులు అయితే తీసుకున్నాము. ఇక్కడైతే షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడే చాలా టైం అయితే పెట్టేసిందండి. ఎందుకంటే విరాజ్కి సైజ్ అయితే దొరకట్లేదు అనమాట. ఉంటే పెద్ద సైజు ఉంటుంది, లేదంటే చిన్న సైజు ఉంటుంది. సో అలా నెతికి ఆఖరికి ఇప్పుడు విరాజ్ అయితే వేసుకున్నాడు కదండి షూ. మీరు ఫస్ట్ చూసారు కదా, ఆ షూ అయితే తీసుకున్నాము. సో ఇంకా మా హస్బెండ్ షూ తీసుకున్నారు. విన్నుకి అయితే బెల్ట్ చెప్పులు అయితే తీసుకున్నాము. విరాజ్కి వచ్చేసి ఏంటంటే సాక్స్ కూడా తీసుకున్నాం అనమాట. సో ఇంకైతే ఇంకా షాపింగ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ జూడియోకి అయితే వెళ్తాము. ఇంకా అక్కడ ఏం తీయలేదు. ఇంక వెళ్ళే దారిలో మాకు ఆకలి అయితే వేసిందనమాట. సో దారిలో పానీపూరి తినేసి అప్పుడు జూడియోకి వెళ్దాం అనుకున్నాము. ఇంక ఇక్కడైతే పానీపూరి పక్కనే నిమ్మ సోడా కూడా ఉన్నదండి. నిమ్మ సోడా కాకుండా ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవి ఏమీ తీసుకోలేదు. విరాజ్కి అయితే నిమ్మ సోడా ఎంత ఇష్టమో ఇంకా వాడైతే నిమ్మ సోడా కావాలన్నాడు. ఇంక నిమ్మ సోడా అయితే తీసుకుంటున్నాడు. ఇంకో సైడ్ వచ్చేసి పానీపూరి అని చెప్పాను కదండి. ఇక్కడ పానీపూరిలో రకాలు అయితే ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఇలా మనకు మనమే పానీ అయితే వేసేసుకోవచ్చు. ఇంకా వాళ్ళు వేసి ఇవ్వరనమాట. ఇది నాకు చాలా బాగా అనిపించింది. చాలా దుక్కులను చూసాను కానీ ఎప్పుడు ట్రై చేయలేదు ఇలాగా. సో ఈసారి అయితే ట్రై చేశాను అనమాట. మనకి ఇక్కడ 4 ఫ్లేవర్స్ అయితే పెట్టారు. 4 డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నది. ఇలా మనకి ఎంత కావాలో అంత అయితే వేసుకోవచ్చు. కొన్ని పనుల దగ్గర ఏంటంటే పానీ అన్నది తక్కువ వేస్తారండి. సో నాకు పానీ అయితే ఎక్కువ ఉండాలన్నమాట. అందుకే ఇంక ఇలా అయితే బాగుంది అనిపించింది నాకైతే. కాకపోతే ఇక లోన పెట్టిన మసాలా కారంది అయితే ఉండదన్నమాట. తండి అంటే బంగాళదుంప మిక్స్ చేసి పెడతారనమాట. అది ఉంటుంది. నాకేంటంటే బఠానీ చాట్ ఉంటుంది చూడండి, ఆ చాట్ పెట్టిస్తారు కదా, అది ఇష్టం అనమాట. సో ఇంక పిల్లలకైతే బంగాళదుంప పెట్టకూడదు కాబట్టి ఇంక అందులో అయితే తీసేసి పెడుతున్నాను వాళ్ళకైతే. ఇంక అక్కడ పానీపూరి తినేసి ఇంక జూడియో షాపింగ్ అయితే వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి సాటర్డే. ఈ రోజైతే నేను ఉపవాసం అయితే ఉంటాను కదా, అలాగే పూజ కూడా చేసుకుంటాను. ఇంక మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా తలస్నానం చేసేసి శారీ అయితే కట్టుకున్నాను చాలా రోజుల తర్వాత. శారీ నా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను అనమాట. అప్పుడు శారీ ఇది. సో ఇప్పుడైతే కట్టుకుంటున్నాను. మన ఛానల్లో చాలాసార్లే కట్టుకున్నాను ఈ శారీ అయితేని. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంక నేనైతే రెడీ అయిపోయాను. ఇంక రెడీ అయిపోయి ఇంకా పూజ అయితే చేసుకోవాలి. ఇంక పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తానండి. ఎందుకంటే నేను పూజ చేసుకున్నప్పటికీ వాళ్ళైతే గోల పెడతారనమాట. మమ్మీ ఆకలేస్తుంది అని అంటారు. ఇంక అందుకే ముందుగానే రెడీ చేసి అక్కడ పెట్టేస్తే వాళ్ళు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తింటారని చెప్పేసి ఇంకైతే నేను రెడీ చేసి అక్కడ పెట్టేసి ఇంక నేను కూడా రెడీ అయిపోతున్నాను అనమాట. ఇంక రెడీ అయిపోయిన తర్వాత ఇంక పూజ అయితే స్టార్ట్ చేయాలండి. అయితే మీకు చెప్పాను కదా పువ్వులు ఎలా పెట్టుకోవాలి పడకుండా ఉండడానికి అని చెప్తానన్నాను కదండి. సో అదైతే చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. హాయ్ ఎవ్రీవన్, ఈ రోజైతే మీకు ఒక టిప్ చెప్తానని చెప్పాను కదండి. అంటే మనకి ఫొటోస్కి పువ్వులు పెడుతుంటే కింద పడిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు గోడకు పెడతాం కదా ఫొటోస్ని, అంటే దేవుడి ఫొటోస్ని. అవి ఏంటంటే ఇలా ఎదర్లాగి పెడతాము. పెట్టినప్పుడు ఏమవుతుంది, అది కింద పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా పడిపోకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. అదేంటంటే మన దగ్గర ఇలాంటి లబ్బర్స్ అయితే ఉంటాయి కదండి, ఇలాగా. ఈ లబ్బర్స్ని ఏంటంటే మనము ఏదైనా ఒక ఫ్రేమ్ని తీసుకుని, అంటే ఒక ఫోటో ఫ్రేమ్ని తీసుకుని ఈ లబ్బర్ని మనం ఇలా పైనుంచి ఇలా పెట్టుకున్నాం అనుకోండి. ఈ విధంగా లబ్బర్ పెట్టుకుని దీనిపైన మనకి పూలు పెట్టుకున్నాం అనుకోండి, మనకి చూడటానికి అందంగా ఉంటుంది. అలాగే ఊరుకునే కింద పడిపోకుండా ఉంటాయి అనమాట.
సో ఇప్పుడు ఎలా పెడతాను ఫ్లవర్స్ అన్నది చూపిస్తాను. మొత్తం అన్నిటికి నేను ఈ రబ్బర్స్ అయితే పెట్టేస్తానండి. సో ఇలా అయితే ఉంటుంది అనమాట, చాలా స్టిఫ్గా ఉంటుంది, లూజ్ కూడా అవ్వదు. సో ఈ విధంగా అయితే రబ్బర్స్ అయితే పెట్టేశాను. పువ్వులు ఎలా పెడతానన్నా చూపిస్తాను. ఇప్పుడు అన్ని ఫొటోస్కి అయితే రబ్బర్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని ఎలా పెట్టుకోవాలంటే మనకి ఇది ఉంటుంది చూడండి, ఇది వచ్చేసి మనకి ఈ రబ్బర్లో అయితే ఇలా పెట్టేసామంటే మనకి అలా స్టిఫ్ అయిపోయి ఉంటుంది. మనకి చూడడానికి అందంగా ఉంటుంది, అలాగే ఊరికి కింద కూడా పడకుండా ఉంటుంది అనమాట. సో ఇలాగ నేను బంతిపూలు ఇంకా రోజ్ ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడడానికి కూడా. ఇలాగే మిగతా వాటికి కూడా పెట్టుకుంటున్నాను. మీరు కావాల్సి ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇవి 2 రకాలే పెడుతున్నాను అనమాట. నా చిన్న ఫ్రేమ్స్ కాబట్టి నేను ఇలాగ మూడు పూలు అయితే పెట్టుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది మనకి గోడ వెనక్కి పెడతాం కదండి, ఆ వెనక్కి పెట్టినప్పుడు పువ్వులు ఫోటో ఫ్రేమ్ కూడా ఒక్కోసారి ఎదరికి పడిపోతూ ఉంటుంది. అలా పడకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నేను ఇలాగే ఫాలో అవుతున్నాను. చూస్తున్నారు కదండి, ఫొటోస్కి అయితే మొత్తం అంతా పెట్టేసాను అనమాట. ఫ్లవర్స్ అయితేని చూడండి ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుందో. సో నిండుగా కూడా ఉన్నది కదండి, మొత్తం అంతా పువ్వులు అయితే పెట్టేశాను. మనకి పడవు అనమాట అసలు పువ్వులు. ఒకసారి మీకు ఇది నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి మీరు కూడా ఈ టిప్ అయితే ట్రై చేయండి, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా పూలన్నీ పెట్టేసుకున్నాను కదా, ఇంకా దేవుడి దగ్గర పెట్టుకున్న దీపాలు ఇవన్నీ రెడీ చేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. నేనైతే పూజ సామాన్లు తోమడానికి పీతాంబరి పౌడర్ అయితే తెచ్చుకున్నాను కదండి, అది ఎంత బాగా యూజ్ అవుతుందంటే మనకి చాలా త్వరగా అయితే అది వదిలిపోతుందండి. దాంట్లో ఉన్న మురికంతా మన గిన్నెలు అలా తోముకుంటాం, అలా తోముకుంటే సరిపోతుంది అనమాట. ఇంతకుముందు సామాన్లు క్లీన్ చేయడానికి అయితే చాలా టిప్సే యూజ్ చేశానండి, కాకపోతే దానికన్నా త్వరగా వదిలిపోయి ఇది ఏంటంటే ఈ పీతాంబరి పౌడర్ తోటి చాలా త్వరగా వదిలిపోతుంది. సో ఇంకా అవన్నీ పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాను. అయితే నా దగ్గర గంట అయితే పోయిందండి, అందుకే డైరెక్ట్ అయితే ఇలా ఆరతి అయితే ఇచ్చేస్తున్నాను. సో గంట అయితే కొనాలి, కింద పడిపోయి ఇరిగిపోయింది అనమాట. సో అందుకే గంట అయితే వాయించట్లేదు. పూజ అయితే అయిపోయిందండి, చాలా బాగా చేసుకున్నాను. సో పూజ అయితే ఇలా సింపుల్గా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి. హాయ్ అండి. సో ఇప్పుడే పూజ అయితే అయింది. పూజ అయిన తర్వాత వీడియో షూట్ అయితే ఉన్నదనమాట. మీషోలోని పిల్లల కోసం అని చెప్పేసి కొన్ని బట్టలు అయితే తీసుకున్నాను. సో వాటిని అయితే వీడియో అయితే షూట్ చేశానండి. అది షూట్ చేసి దాన్ని అన్నీ సర్ది చేసినప్పటికి టైం అయితే అయ్యిందనమాట. అప్పుడు టైం వచ్చి ఎంత అవుతుందో తెలుసా, 12:30 అయితే అవుతుంది. సో పిల్లలు అయితే కింద ఆడుకుంటున్నారండి. కొంతమంది ఫ్రెండ్స్ అయితే కలిసారనమాట వాడికి. నేను ఎప్పుడు అనుకుంటుంది ఏంటంటే మా అబ్బాయికి ఒక మంచి ఫ్రెండ్ దొరికితే బాగుండు అనిపిస్తుంది వాడికి తగ్గట్టు. వాడు ఏంటంటే అండి ఎదురోని కొట్టలేడు, కానీ ఆయన మాత్రం అందరూ కొడతారు. సో అలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా చిరాకు వస్తుంది. వీడు ఒక చెయ్యేడు ఒక దెబ్బేడు వాళ్ళ మీద, ఇంకా అందరినీ కలుపుకుంటాడండి. వాళ్ళు వీళ్ళని ఏముండదు, కిందకి వెళ్ళి పిల్లలు ఆడుకుంటే వాళ్ళతో వెళ్ళి కలిసిపోతాడు. విన్ను అలా కాదు, విన్ను అస్సలు ఎవరితోటి కలవదు అనమాట. నేనేం కలవాలో వాళ్ళతోటి అన్నట్టు ఉంటుంది. విరాజ్ అలా కాదు, అందరూ నా ఫ్రెండ్సే అన్నట్టు ఉంటాడు. అయితే చాలా మంది ఏంటంటే వాడు లోకుని చూసి కొడతా ఉంటారు అనమాట. పిల్లలు అంతే కదండి, ఎవరైనా కొంచెం లోకుగా ఉన్నారంటే కొడతా ఉంటారు. సో అలాగా రాత్రి కూడా ఒక అబ్బాయి కొట్టాడు అనమాట. కొడితే మా విరాజ్ ఏం చేశాడు, చెప్పకుండా ఏం చేశాడంటే డైరెక్ట్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి మీ అబ్బాయి ఇలా కొడుతున్నాడు నన్ను, నేను ఏం చేయలేదు అసలు అని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్పి ఆ అబ్బాయిని వాళ్ళ అమ్మ చేత కొట్టించాడు. ఇది ఒక దెబ్బ వేయకున్నాడు. సో అప్పుడు అనిపించింది చాలా బాగా ఆలోచించాడు విరాజ్ అని చెప్పేసి. చాలా మంది పిల్లలు ఏంటంటే ఏడుస్తూ వచ్చి చెప్తా ఉంటారు, లేదా తిరిగి కొట్టేసుకుంటూ ఉంటారు. ఇది ఒక దెబ్బేడు ఏమి చేయడు అనమాట అసలు అని. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పి ఇలా మీ అబ్బాయి కొడుతున్నాడని చెప్పేసి అన్నాడు. తర్వాత కాసేపటికి వాళ్ళ అమ్మ కొట్టిందంటండి. కాసేపు మళ్ళీ వచ్చాడు ఆ పిల్లోడు. వచ్చి నువ్వు ఎందుకు చెప్పా మా అమ్మకి, నన్ను కొట్టింది మా అమ్మ అని చెప్పేసి అన్నాడంట. ఈ లోపల విన్ను వచ్చేసి మళ్ళీ వచ్చాడు, అబ్బాయి కొడతాక నేను కొడతాకు వచ్చేసారంటే మా హస్బెండ్ కిందకి వెళ్ళారనమాట. కిందకి వెళ్ళినప్పుడు ఏమైందంటే మీ ఇద్దరు కొట్టుకోకండి, వాడు అసలు కొట్టడు, నువ్వు కొట్టుకో, మీ ఇద్దరు ఫ్రెండ్స్ కింద ఆడుకోండి ఇద్దరునే రోజునని చెప్పేసి అంటే ఇప్పుడు ఆ రాత్రి నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారండి. విరాజు ఇంకా విన్ను కూడా ఫ్రెండ్స్ అయిపోయి ఇంకా వాళ్ళిద్దరు ఇంకా అక్కడే ఆడుతూ ఉన్నారనమాట. సో ఇంకా అక్కడ ఆడుతున్నారు కదా, ఈ లోపల నా పని అంతా చేసుకుందామని చెప్పేసి ఇప్పుడు లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్కి వచ్చేసి ఏంటంటే
గుత్తిదొండకి కర్రీ అయితే చేస్తున్నానండి. కొంచెం మసాలా వేసి కర్రీ అయితే చేస్తాను. ఈరోజు సాటర్డే కదా, నేను సాయంత్రం తింటాను. సో ఇంక పిల్లల కోసం, ఇంక మా హస్బెండ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో కర్రీ అయితే ఏమి షేర్ చేయను, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. కర్రీ అయితే చేసానండి. గుత్తిదొండకి కర్రీ అయితే వండానమాట. కొంచెం మసాలా అయితే వేసి చేసేసాను. ఈ లోపల పిల్లలు కూడా వచ్చేసారు. ఇంక వాళ్ళకు కూడా లంచ్ అయితే పెట్టేశానండి. ఇంక లంచ్ తినేసి మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట కిందకి. వెళ్ళి మళ్ళీ దావత్ వేస్తుందని చెప్పేసి ఇద్దరు అయితే మంచిలు తాగడానికి అయితే వచ్చారండి. ఎంత ఆటలు ఆడుతున్నారంటే, ఇంక స్కూల్స్ సెలవులు ఇచ్చేసారు కదా, ఇంకా సెలవులు ఇచ్చేసిన కానీ ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఇంకా ఇద్దరిని పైకి పిలిచాను అనమాట. ఎండ కూడా చాలా గట్టిగా కాస్తుంది. ఇంక వచ్చేయండి పైకి అని చెప్పేసి అంటే ఇంక పైకి అయితే వచ్చేసారు. ఇంక వచ్చేసి ఇంక మంచిలు అయితే తాగుతూ ఉన్నారు. ఇంకా విన్నోకి ఇంకా నీరసం వచ్చినట్టుంది. ఇంకా అలా పడుకుని అయితే చూస్తూ ఉందనమాట. ఇంకా నాకైతే ఇప్పుడు దాకా వంటగదిలో చేసి 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 ఇంకా చాలా నీరసం అయితే వచ్చింది. ఇంకా కాసేపు పడుకుందామని చెప్పేసి ఇంకా అలా బెడ్రూమ్లోకి వెళ్ళాను. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారనమాట. మరి నీకు ఇది కాయలు రెండే తెచ్చేమో ఇది అనుకుంటున్నాను. నాకు 2, నీకు 2, మా డాడీకి బాత్రూంలోనే వేసేసారు. వాడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారండి. నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పేసి అన్నాను కదా, దానికోసం అని చెప్పేసి ఈ చాక్లెట్ మిల్క్ షేక్ తీసుకొచ్చారు. దాంతోపాటు పల్పే ఆరెంజ్ ఉంటుంది కదా, అది కూడా తీసుకుని వచ్చారనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే లంచ్ చేసి అయితే వెళ్ళిపోయారండి. ఇంక ఈవినింగ్ అయితే అయ్యింది. ఇప్పుడైతే నేను మంచూరియా అయితే చేస్తున్నాను. సో క్యాబేజీ మంచూరియా చేస్తున్నాను. దానికోసం నా దగ్గర ఈ పర్పుల్ కలర్ క్యాబేజీ అయితే ఉన్నదనమాట. సో దీంతో చేద్దామని చెప్పేసి ఇంకా అట్లనైతే చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. ఇందులో నుంచి చూడండి కలర్ అయితే ఎలా వచ్చిందో. సో అట్లా చిన్నగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకున్నాను అనమాట. అలాగే ఒక క్యారెట్ కూడా తురుముకున్నాను. ఇట్లా అన్నట్లు ఒక బౌల్లో వేసేసుకున్నాను. ఈ లోపల విరాజు మ్యామ్ అయితే వచ్చిందనమాట. అంటే విరాజుకి ట్యూషన్ అయితే చెప్పిస్తున్నాం అనమాట. సో మ్యామ్ ఇంటికి వచ్చి చెప్తుంది. ఇంకా ఆవిడైతే వచ్చిందనమాట. ఇంక మంచూరియా ఇంక మధ్యలో ఆపేసి ఇంకా మ్యామ్ వెళ్ళిన తర్వాత చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాము. సో మ్యామ్ అయితే ఒక గంట అయితే ఉంటుందండి. ఇంకా గంట చెప్పేసి ఇంక వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మ్యామ్ అయితే చెప్పేసింది. ఇంకా ట్యూషన్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత నేను మంచూరియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే క్యారెట్ క్యాబేజీ అయితే వేసుకున్నాను కదండి. అందులోనే సాల్ట్ ఇంకా పెప్పర్ పౌడర్ అయితే వేసుకున్నాను. అలాగే మైదా పిండి వేసుకున్నాను. దాంతోపాటు కార్న్ఫ్లోర్ కూడా వేసుకుని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో సాల్ట్ వేసేసుకున్నాను, ఇంకా పెప్పర్ పౌడర్ వేసుకున్నాను, మైదా ఇంకా కార్న్ఫ్లోర్ కూడా వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే నేను కోయడమే పెద్ద ముక్కలు అయితే కోసేసానండి. అవి ఎంత సోప్ అయినా సరే ఉండలు అయితే అవ్వట్లేదు అనమాట. అప్పుడు నేను ఏం చేశాను, మిక్సీ జార్లో వేసేసి కచ్చాపిచ్చా కింద ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా దాన్ని అయితే ఉండలు అయితే చేస్తున్నాను అనమాట. చేసుకున్నప్పుడే చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే నేను చిన్నగా కట్ చేయలేదు. ఈ లోపల మ్యామ్ వచ్చిందని చెప్పేసి ఫాస్ట్గా కట్ చేశాను. అవేమో ఉండలు అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు అట్లనైతే ఇలా మిక్సీలో వేసుకొని ఉండలు అయితే చేస్తున్నానండి. దీనికి ఏంటంటే ఎక్కువ ఉండలు చేయడానికి టైం అయితే పట్టేస్తుందండి. ఇంకా ఉండలు చేసేసాను. ఇంకా అలాగే స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టాను. ఆయిల్ అయితే హీట్ అయితే అయ్యిందండి. నేను కొన్ని ఉండలు అయితే ప్రిపేర్ చేశాను. కొన్ని ఉండలు ఫస్ట్ అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి కదా, అందుకే టైం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే కొన్ని ఉండలు ప్రిపేర్ చేసి ఇంకా అట్లనైతే ఫ్రై చేస్తున్నాను. ఈ తర్వాత విన్ను కూడా చేస్తానన్నది ఉండలు అయితే అని ఇంకా విన్ను నేను కలిపి కొన్ని ఉండలు అయితే రెడీ చేస్తున్నాము. అయితే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఉండలు చేస్తాం కదా, ఉండలు ఏంటంటే మనకి ఐ ఫ్లేమ్ పెట్టేసాం అనుకోండి పైనంతా కలర్ వచ్చేస్తుంది, లోనంతా ఏంటంటే పచ్చి పచ్చి కింద అయితే ఉంటుంది అనమాట. అందుకే మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి కూడా వచ్చేసారండి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయితే అవుతుంది. ఇంకా నైట్ డిన్నర్లోకి అని చెప్పి చేస్తున్నాను. దీని ప్రాసెస్ కొంచెం ఎక్కువైనా ఉంటుంది. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా, కొంచెం వికారం కింద అనిపిస్తుంది. ఇంకా త్వరగా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకోండి ఈ విధంగా అయితే కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా క్రిస్పీగా ఉంటాయి. కావాలంటే డైరెక్ట్ కూడా తినేయచ్చు అనమాట. అయితే ఇప్పుడు నేను దీనికి మంచూరియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం వచ్చేసి కడాయి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ పక్కన అయితే కోళ్ళు అయితే అరుస్తున్నాయండి, దాన్ని ఇగ్నోర్ చేసేయండి. సో ఎన్నిసార్లు వాయిస్ కట్ చేసి ఇస్తున్నానో అయినా కానీ కోళ్ళు సౌండ్ అయితే వస్తూనే ఉన్నాయన్నమాట.
అయితే ఇక్కడ చూడండి ఆయిల్ అయితే వేసుకున్నాను కదా, ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఈ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి మంచూరియాకి అయితేని. అవైతే అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి. సో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసాను. ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సాసెస్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇందులో ఫస్ట్ వచ్చేసి టమాటో కెచప్ అయితే వేసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను. దాంతోపాటు సోయా సాస్ కూడా 1 టీ స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇంకా తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో తగినంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. అయితే నేను డ్రైగా చేయట్లేదండి, నాకు గ్రేవీగా చేయాలనుకుంటున్నాను. అంటే గ్రేవీ మంచూరియా కింద అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను. వాటర్ ఒక మరుగు వచ్చిన తర్వాత ఈ మంచూరియా బాల్స్ అయితే అందులో అయితే వేసేసుకుంటున్నానండి. వేసేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. అందులో వాటర్ వేసుకుని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్నానండి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులో అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది వేయగానే మనకి థిక్గా అయితే అయిపోతుందండి. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి అయితే ఉంచుకోవాలన్నమాట. నేనైతే కొంచెం గ్రేవీగానే ఉంచుతున్నాను. అంటే డ్రై మంచూరియా అయితే చేయట్లేదు. డ్రై మంచూరియా చేసే పాలం అయితే అంత వాటర్ వేయవలసిన అవసరం లేదు. సో తక్కువ వాటర్ వేసుకుంటే మనకి డ్రై మంచూరియా అయితే రెడీ అయిపోతుంది. నేను గ్రేవీ మంచూరియా చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను అనమాట. సో చూసారా ఎంత థిక్గా అయిపోయిందో కార్న్ఫ్లోర్ వేయగానే. సో మనకైతే మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. మంచూరియా చాలా రకాలుగా చేసుకోవచ్చు, అంటే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. నేను ఓన్లీ క్యారెట్ ఇంకా క్యాబేజీ వేసి అయితే చేశాను అనమాట. సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉన్నదన్న చూద్దాం అనుకున్నాను కానీ చాలా వేడిగా ఉంది. సో టేస్ట్ మాత్రం చాలా బాగున్నదండి. ఇంకా మాకైతే నైట్ డిన్నర్లోకి అయితే ఇది కడుపు నిండిపోయిందనమాట. సో ఇంక నలుగురం కూర్చొని అయితే నైట్ డిన్నర్లోకి మంచూరియా అయితే తినేస్తున్నాము. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను చెప్పిన టిప్ మీకు నచ్చినట్టుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.